గులాబీ గ్యాంగ్ లోకల్ గవర్నమెంట్, లోకల్ పోలీస్ ఆఫీసర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు చేయలేని ఎన్నో సమస్యలు సాల్వ్ చేస్తుంది. ఈ గ్యాంగ్ దళిత మహిళల డొమెస్టిక్ వైలెన్స్, సెక్సువల్ వైలెన్స్, చైల్డ్ మ్యారేజెస్, వరకట్న వేధింపులు, కరప్షన్ వంటి సమస్యల మీద పెద్ద యుద్ధమే చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని మారుమూల ప్రాంతంలో ఒక మొగుడు కొన్ని రోజులుగా తన పిల్లాన్ని చిత్రహింసలు పెడుతున్నాడని తెలుసుకుని సంపత్ పాల్ దేవి గారు తోటి మహిళలతో కలిసి ఆ మొగుడికి దేహశుద్ధి చేసి భార్యకు విముక్తి కల్పించారు. ఈ సంఘటన చూసిన తోటి మహిళలు దేవి గారి దగ్గరికి వచ్చి అధికారుల అవినీతి గురించి, ఉన్నత కులాల వారు దళిత మహిళల మీద చేస్తున్న అత్యాచార ఘటనలు చెప్పడంతో చలించిపోయిన ఆవిడ 2006 బాందా జిల్లా ఉత్తరప్రదేశ్లోని గులాబీ గ్యాంగ్ ని స్టార్ట్ చేశారు. ఒకసారి ఒక దళిత మహిళ ఉత్తరప్రదేశ్లో అటారా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకోవడం పక్కన పెడితే పోలీస్ స్టేషన్ లోపల కూడా రానివ్వలేదు. వెంటనే సీన్లోకి గులాబీ గ్యాంగ్ ఎంటర్ అయ్యి 100 మంది మహిళలతో పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి కుక్కకి గులాబీ రంగు పూసి ఈ పోలీసుల కన్నా కుక్క బెటర్ అని మీడియా ముందు పెట్టారు. వెంటనే ఉన్నతాధికారులు ఎంటర్ అయ్యి ఆ దళిత మహిళ ప్రాబ్లం సాల్వ్ చేశారు. ఇంకొక చోట కొంతమంది రాజకీయ నాయకులు కలిసి దళిత మహిళను దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. పోలీసులు, ఉన్నతాధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కైపోయి కంప్లైంట్ ఇచ్చినా ఏం చేయలేదు. ఆ దళిత మహిళ ఫాదర్ గులాబీ గ్యాంగ్ ని సంప్రదించారు. గులాబీ గ్యాంగ్ పోలీస్ స్టేషన్ ముందు, రాజకీయ నాయకులు ఇంటి ముందు విధ్వంసం సృష్టించి గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్లి వాళ్ళకి శిక్ష పడేలా చేశారు. ఒకసారి సంపత్ పాల్ దేవి గారు ఒక ప్రాంతానికి రోడ్లు అస్సలు బాగాలేదని ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్తే ఆమెను దారుణంగా అవమానించారు. వెంటనే ఆ అధికారి కాలర్ పట్టుకుని అదే చెత్త రోడ్లో 3 కిలోమీటర్లు నడిపించారు. ఆ అధికారి తన తప్పు తెలుసుకుని వెంటనే రోడ్ శాంక్షన్ చేశారు. మరొక చోట మారుమూల ప్రాంతానికి ఎలక్ట్రిసిటీ అధికారులు కావాలని కరెంట్ కట్ చేశారు. లంచం ఇస్తే గానీ ఇళ్లకు కరెంట్ ఇవ్వమన్నారు. లంచం ఇవ్వకపోతే రాత్రి పక్కలోకి రమ్మన్నారు. విషయం తెలుసుకున్న గులాబీ గ్యాంగ్ ఆ అధికారులను ఆఫీస్ గదిలోనే బంధించి తిండి నీళ్లు కూడా ఇవ్వకుండా ధర్నాకు దిగారు. పై అధికారులు ఈ విషయం తెలుసుకుని ఆ ప్రాంతానికి కరెంట్ ఇచ్చి ఆ ఆఫీసర్స్ ని జైల్లో పెట్టించారు. మరొక చోట రేషన్ సరుకులు ప్రజలకు అందించకుండా దారి మళ్లించి ఓపెన్ మార్కెట్లో అమ్ముతున్నారు. గులాబీ గ్యాంగ్ నిఘా పెట్టి ఎవిడెన్స్ తో సహా పట్టుకుని ఉన్నతాధికారులను సమాచారం ఇచ్చి ఈ అక్రమాన్ని నిలువరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వందల వేల సమస్యలు గులాబీ గ్యాంగ్ సాల్వ్ చేశారు. గులాబీ గ్యాంగ్ టేక్ ఓవర్ చేసిన సమస్య సాల్వ్ అవ్వనట్టు చరిత్రలో లేదు. 100% సక్సెస్ రేట్తో దూసుకెళ్తున్నారు. ఈ గులాబీ గ్యాంగ్లో ప్రస్తుతం 4 లక్షల పైగా మెంబర్స్ ఉన్నారు. ఈ గులాబీ గ్యాంగ్లో మగవాళ్ళకు నో ఎంట్రీ. ఆడవాళ్ళు 100 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి జాయిన్ అవ్వాలి. పింక్ శారీ ధరించి లాఠీ పట్టుకోవాలి. గులాబీ గ్యాంగ్ ప్రజా సమస్యలు తీర్చడమే కాకుండా క్యాండిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, పచ్చళ్ళ తయారీ, వ్యవసాయ ఎరువులు, వెడ్డింగ్ ప్లానర్, క్యాటరింగ్, టైలరింగ్ లాంటి మరెన్నో చిన్న చిన్న బిజినెస్లతో ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో మహిళలు కూడా ఉన్నత విద్య అభ్యసించేలా చర్యలు చేపడుతున్నారు. గులాబీ గ్యాంగ్ కృషికి గాను ఇండియన్ టెలివిజన్ అకాడమీ వారు కెలిమినేటర్ 11th GR8 ఉమెన్ అవార్డ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ గవర్నమెంట్స్ గాడ్ఫ్రే ఫిలిప్స్ బ్రావరీ అవార్డ్స్ ప్రదానం చేశారు. ఈ రియల్ స్టోరీని బేస్ చేసుకుని 2014లో బాలీవుడ్లో గులాబ్ గ్యాంగ్ అనే మూవీ కూడా తీశారు. సమస్య ఉందని తెలిస్తే చాలు జనతా గ్యారేజ్ మూవీలో ఎన్టీఆర్, మోహన్ లాల్ ఎగబడి వెళ్లి సాల్వ్ చేస్తున్న గులాబీ గ్యాంగ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కొట్టిన ప్రతి లైక్ నన్ను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేసేలా మోటివేట్ చేస్తుంది. డైలీ మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో మీ వరకు చేరాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.